వంగవీటి రాధ వరుసగా రెండోసారి కూడా ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదా? రాజకీయంగా వంగవీటి వారసత్వం క్రమంగా కనుమరుగవుతోందా? ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారాయన? టికెట్ ఇవ్వకుంటే నానా యాగి చేస్తున్న రోజుల్లో రాధ స్వచ్ఛందంగా ఎందుకు తప్పుకున్నారు? దాని వెనుకున్న బలమైన రీజన్ ఏంటి? ఏపీ పొలిటికల్ క్యాపిటల్ గా చెప్పుకునే బెజవాడ రాజకీయాల మీద వంగవీటి ఫ్యామిలీ ముద్ర గట్టిగానే ఉంటుంది. విజయవాడ రాజకీయాల గురించి ప్రస్తావిస్తే ఖచ్చితంగా అందులో వంగవీటి బ్రాండ్ గురించి కూడా మాట్లాడుకోవాల్సిందే. 1985లో తొలిసారి బెజవాడ తూర్పు నుంచి వంగవీటి రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2 సార్లు రంగా భార్య రత్నకుమారి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన రంగా కుమారుడు రాధ తొలిసారి పోటీ చేసి గెలిచారు. కానీ 2009, 2014లో 2 సార్లు వరుసగా ఓడిపోయిన రాధ 2019 ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు. 2019 ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్న రాధ ఆ ఎన్నికల సమయానికి టీడీపీలో చేరారు. పార్టీకి స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారాయన. నాడు ఎన్నికలకు రోజుల ముందే టీడీపీలోకి రావడం కారణంగా రాధ పోటీ చెయ్యలేదని అనుకున్నారు అంతా. దీంతో ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తారని భావించారు. కానీ ఈసారి కూడా పోటీకి దూరంగా ఉంటున్నానని తన సన్నిహితులకు చెప్పేశారట వంగవీటి. టీడీపీలో లేదా జనసేన నుంచి ఆయన పోటీకి దిగుతారని, అది కూడా బెజవాడలో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఇన్నాళ్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. అదంతా కేవలం ప్రచారమేనని ఇప్పుడు రాధా నిర్ణయం తరువాత అందరికీ తెలిసిందంటున్నాయి రాజకీయ వర్గాలు. దశాబ్దాలుగా పాలిటిక్స్ లో ఉన్న వంగవీటి ఫ్యామిలీ నుంచి ఈసారి కూడా పోటీ చేయకపోవడం బాధాకరమేనని ఆ కుటుంబ సన్నిహితులు అంటున్నా వెనుక బలమైన కారణమే ఉందన్నది సమాచారం. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీలో ఉన్న రాధ జగన్ తీరు నచ్చక పార్టీ మారుతున్నట్టు ప్రకటించారు. ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమే ధ్యేయంగా తాను పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. అయినా సరే వైసీపీ విజయాన్ని ఆపలేకపోయారు. దీంతో ఈసారి ఇంకా గట్టిగా వైసీపీ ఓటమే ధ్యేయంగా పనిచేయాలనే బలమైన కారణంతోనే రాధ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్టు తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవ్వాల్సి ఉంటుందని, రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయటం సాధ్యం కాదనే ఆలోచనతోనే పోటీకి వంగవీటి దూరంగా ఉన్నట్టు చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అసలు పోటీ చేసే ఆలోచనే రాధకు లేదని, అందుకే టీడీపీలో ఎక్కడ్నుంచి కూడా టిక్కెట్ అడగలేదన్నది రాధా వర్గం చెబుతున్న మాట. ఏది ఏమైనా వరుసగా రెండవసారి కూడా ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండడంతో నిరాశగా ఉన్నారట ఆ కుటుంబ అభిమానులు. ఈ చర్యల ద్వారా పొలిటికల్ గా వంగవీటి వారసత్వం మరుగున పడుతుందనేది వారి ఆవేదన.